తిరుపతి నగరంలో అన్నా క్యాంటీన్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నామకరణంతో అన్నా క్యాంటీన్లు అప్పటి నుంచి కూడా జరగడం జరుగుతోంది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఈ అన్నా క్యాంటీన్లంతా కూడా మూసేసి షాప్ రూములు వాళ్ళ బినామీలకు క్యాంటీన్లు సొంత క్యాంటీన్లు పెట్టుకోవడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు ముగ్గురు కూడా ఎన్డీఏ కూటమి ఏర్పాటు అయిన వెంటనే మొట్టమొదటి కార్యక్రమం అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం జరిగింది. ఒక రోజుకు ఒక అన్నా క్యాంటీన్లో దాదాపు 500 మంది ఉదయము, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల 5 రూపాయలకు, ఒక పూటకు 5 రూపాయల చొప్పున 3 పూట్లకు 15 రూపాయలతో ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అన్నా క్యాంటీన్లలో దాదాపు 1500 నుంచి 2000 మంది వరకు భోజనాల వసతి కల్పించిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఈ అన్నదానం కూడా ఉదయం టిఫను, మధ్యాహ్నం భోజనం, పప్పు, సాంబారు, రసము, పెరుగు, ఆవకాయ ఇవన్నిటితో చేసి కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి దక్కిందనేసి తెలియజేసుకుంటూ, మన తిరుపతి పట్టణంలో 4 అన్నా క్యాంటీన్లు ఉంది. దాదాపు 6000 నుంచి 8000 వరకు 8000 మంది వరకు ప్రతిరోజు ఈ అన్నా క్యాంటీన్లలో ఇటు పలమనేరు నుంచి వస్తున్నారు, ఇటు మదనపల్లి నుంచి, ఇటు కావలి, నెల్లూరు అని తిరుపతి ప్రధాన కేంద్రం, ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి అన్ని వసతులు ఇక్కడ. హాస్పిటల్ ఎక్కువ ఉన్నాయి. హాస్పిటల్కి వచ్చేవాళ్ళు, దేవుని దర్శనానికి వచ్చేవాళ్ళు అక్కడ ఉచిత భోజనం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రోజుకు 60-70 వేల మంది, 1,00,000 మందికి అన్నదానం కూడా ఉచితంగా పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ అన్నా క్యాంటీన్లలో పేదలకు, ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి 5 రూపాయలకు కడుపు నిండా భోజనం పెట్టే వసతి కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అనేసి ప్రతి ఒక్కరు భోంచేసే ప్రతి ఒక్కరు కూడా తెలియచేయడం చాలా తృప్తిగా ఉంది అనేసి కూడా తెలియజేస్తున్నాం.